ఈరోజు మన స్టూడియోలో అంటే వి స్పార్కిల్ క్లినిక్లో నూజివీడి నుంచి సరళ గారు వచ్చారు. అంటే యాక్చువల్గా మార్చ్లో నన్ను విజయవాడలో డైరెక్ట్గా నేను కన్సల్టేషన్స్ తీసుకునే దగ్గరికి వచ్చి మీట్ అయ్యి జాయిన్ అయిన సరళ గారు ఇప్పుడు ఎంత సన్నగా వచ్చేసేసారో మనం హాయ్ చెప్తాం. హాయ్ సరళ గారు. సో నూజివీడి మ్యాంగోస్ తిన్నారా? మీకు పంపించాను, మీరే చెప్పండి. పంపించారు. పచ్చడి మామిడికాయలు పంపించామండి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. లాస్ట్ మంత్ పంపించాను. అవునండి, అవును. ఎలా ఉంది డైట్? ఎలా ఉంది? ఎంత తగ్గారు? ఎంతలో జాయిన్ అయ్యారు? నేను 84 లో జాయిన్ అయ్యానండి. 84 లో జాయిన్. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 70కి వచ్చానండి. 70కి వచ్చాను. సో మెయింటెనెన్స్ జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను. సో తింటున్నారా ఇప్పుడు? ఇప్పుడు తీసుకుంటాను. ఎన్ని రోజులైంది అయిపోయి డైట్? నేను 10 days అయ్యిందండి. 10 days. ఎంత వరకు మీకు బాడీ ఫ్రీగా అయింది? హెల్త్ ఇష్యూస్ ఏం రిజాల్వ్ అయినాయి? మీరు ఎంత ఫ్రీగా నడవగలుగుతున్నారు? యాక్టివ్ గా ఎంత వరకు ఉండగలుగుతున్నారు? యాక్టివ్ గానే ఉందండి. బాడీ అయితే బరువు అనేది ఉండదు కదా, తేలిగ్గా. ఆల్మోస్ట్ 14 kgs తగ్గాక ఆల్మోస్ట్. అవునండి, అవును. బరువుగా ఉన్నప్పుడు ఎలా ఉంది బాడీ? ఇప్పుడు తగ్గాక ఎలా ఉంది? బరువు ఉన్నప్పుడు అంటే కొంచెం మనం పని చేసేటప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, కాళ్ళు నొప్పులు అనేవి. కొంచెం వెయిట్ లాస్ అయ్యాక బాడీ తేలిగ్గా ఉంది, కొంచెం పని చేసుకోగలుగుతున్నానండి. ఓకే. మీకు షుగర్ గానీ బీపీ గానీ లేదు, అలాంటివి ఏం లేదు. కొలెస్ట్రాల్ లేదు, లేదు. ఓన్లీ వెయిట్ లాస్ కోసమే నేను వచ్చాను, జాయిన్ అయ్యాను. మీకు డైట్ ఎలా అనిపించింది? వండుకోవటం ఎలా అనిపించింది? డైట్ బానే ఉందండి. ఆకలి అనేది ఏం లేదు, కానీ బానే మీరు చెప్పినట్టు చేసుకొని తీసుకునేవాళ్ళం. కష్టంగా అనిపించిందా? లేదండి, తేలిగ్గానే ఉంది. రోజు వెయిట్ పిక్చర్స్, ఫుడ్ ప్లేట్ పిక్చర్స్ కరెక్ట్ గా పెట్టారా? పెట్టేసాను. మీకు నేను ఇచ్చిన ఫుడ్ కాకుండా ఎడిషనల్ ఆడియోలో ఫుడ్ ఆకలిస్తే తినమని అంటా కదా, అది ఎప్పుడన్నా తీసుకున్నా? అవి తీసుకోలేదండి, అసలు నాకు ఇదే సరిపోయింది. ఇదే సరిపోయింది. మీరు చెప్పిన డైటే సరిపోయింది. యాక్టివ్ గా ఉన్నారు. అవునండి, యాక్టివ్. సో మీరు మీకు కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళందరికీ వండి అన్ని పనులు చేయగలిగేలాగా చేసుకునేదాన్ని. నీరసంగా ఏం లేదండి. ఎందుకు టెస్టిమోనియల్ ఇద్దాం అనుకున్నారు? పబ్లిక్ తెలియాలి, తెలుసు కదా. సో మీ మదర్ కి మీ ఫాదర్ కి ఏమైనా డయాబెటీస్ అలా? అమ్మగారికి ఉందండి షుగర్. ఓకే. మీకు ప్రెగ్నెన్సీలో ఉన్న బీపీ షుగర్? లేదండి, హెల్త్ ఇష్యూస్. సో ఓన్లీ హెల్త్ కోసం వెయిట్ తగ్గాలని, తర్వాత ఒళ్ళు వచ్చేసిందని, కొంచెం బరువు తగ్గితే బాగుంటది కదా అని మిమ్మల్ని చూసి సడన్ గా ఫోన్ లో చూసామండి. ఓకే. ఫేస్బుక్ లో చూసి బాబే బుక్ చేశాడు అపాయింట్మెంట్ విజయవాడ. ఈ బాబే బుక్ చేశాడండి. అవునా? ఫేస్బుక్ లో వస్తుంటేనే మీకు ఎలా నమ్మకం కలిగింది? నువ్వుతానా? ఈ బాబే ఉన్నాడండి బుక్ చేసేవాడు. మదర్ ఏమో లేదు, నేను తగ్గాలి, సో ఖచ్చితంగా అవ్వాల్సిందే, నాకు ఇది ట్రస్టెడ్ గా అనిపిస్తుంది అని చెప్పారు. పిల్లలు అంటూనే ఉన్నారు. నాకు డౌట్ గా అనిపించింది, ఇది ట్రస్టెడ్ కాదా అని చెప్పి. చేస్తావా లేదా అని కూడా అన్నారు. బుక్ చేశాక ట్రస్టెడ్ ఇన్వాయిస్ వచ్చింది మాకు. సో అప్పుడు వి ఫీల్ దట్ ఇట్ ఈస్ కంఫర్టబుల్, సో ఇట్ ఇస్ ట్రస్టెడ్. అండ్ తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్నారు. సో తర్వాత మా బ్రదర్ తీసుకెళ్లారు. సో అపాయింట్మెంట్ తీసుకున్నాము, అంతా చేశారు. ఓకే. ఫస్ట్ వీడియో చూడంగానే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ లాగా అనుకున్నారా? నువ్వు చేయగలవా లేదా అని కూడా అన్నారండి. సరే చేస్తాను. ఫస్ట్ ఇనిషియల్ గా తీసుకున్న డైట్ తర్వాత ఫస్ట్ 2 days షీ స్ట్రగుల్డ్ వెరీ లాట్. సో తర్వాత అదే వండుకోవటం కొంచెం కన్ఫ్యూజ్, తర్వాత చాలా హడావడి వాయిస్ నోట్స్ ఉంటాయి. ఆ డైట్ ఫస్ట్ టైం, సో తను కొంచెం తీసుకోలేకపోయింది. సో ఫస్ట్ 2 days తర్వాత పిల్లలు పాప మా వారు కొంచెం ఎంకరేజ్ చేశారండి, చెయ్యి ఏముండదు, మేడం గారిని చూసావు కదా ఫోన్ లో వస్తుంటారు కదా. నేను 47 అండి, నా ఏజ్ 47. అయినా నేను హెల్దీగా ఉన్నాను, అలా అందరూ ఉండాలి అని ఇంట్లో ఉండే, అంటే ప్రతిసారి పౌడర్ల మీద, క్యాప్సూల్స్ మీద, వాటి మీద మనం ఎందుకు ఆధారపడాలి అనే దాన్ని బట్టి నేను డైట్ ని ప్రతి ఒక్కటి కుకింగ్ లోనే, అంటే నేను ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, అన్ని హార్మోన్స్ కూడా నేను ఆ మీల్ ప్లాన్ లో కూర్చొని ఆ వాయిస్ నోట్స్ చేస్తానన్నమాట. సో అందరికీ ఆకలి అవ్వకుండా, అంటే లెప్టిన్, గ్రేలిన్ అనే హార్మోన్స్ ఉంటాయి, అవి ఆకలి అవ్వకుండా ఆ హార్మోన్స్ కూడా ఫీడ్ చేస్తాను. సో మన బ్రెయిన్ కి ఆకలి వేయకూడదు అనే ఇండికేషన్స్ మనం ఫుడ్ ద్వారానే ఇవ్వచ్చు. యూజువల్ గా అందరూ మెడికేషన్స్, పౌడర్స్, ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ వాడతారు. సో వి స్పార్కిల్లో అలాంటివి ఏమీ లేవు. కేజీలు కొబ్బరి నూనె తాగాల్సిన అవసరం లేదు. హెల్దీ ఫుడ్స్, అన్ని హెల్దీ ఫుడ్స్ మనకి ఇంట్లో అవైలబుల్. ఫుడ్ ద్వారానే తగ్గించుకున్నాం కాబట్టి. ఇప్పుడు మీరు ఈ శారీ కొనుక్కోవడానికి డబ్బులు పెడతారు, ఇలాంటి శారీలు ఒక 10 కొనుక్కోవాలి. ఇప్పుడు మీ బాబుకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, మీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నా మీరు బాగుండాలి హెల్దీగా. అంతేనండి. వాళ్ళు సెటిల్ అవ్వాలన్నా, వాళ్ళు కొంత సెటిల్ అయ్యేదాకా మీరు వెనక ఉండకపోతే వాళ్ళకి సపోర్ట్ ఉండదు. సో అలా సపోర్ట్ గా ఉండాల్సింది మనీ కాదు, మనము మన హెల్త్. అంటే బట్టలకు ఖర్చు పెడతా ఉంటాం, హోటల్కి వెళ్ళినప్పుడు ఖర్చు పెడతాం, మనం యూజువల్ గా ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనకాడ. బట్ ఫుడ్ కొనుక్కోవడానికి ఆ డ్రై ఫ్రూట్స్, ఆ చియా సీడ్స్, ఆ అవకాడోస్, అవన్నీ గ్రీక్ యోగర్ట్, ఇవన్నీ కాస్ట్లీ అంటారు, కానీ బట్ దోస్ ఆర్ యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ హెల్త్. హాస్పిటల్ వెళ్ళకుండా, అంటే ఇంకా అన్ని తింటే వెళ్ళవసరం లేదా అంటే
ఇవన్నీ తినబట్టే ఈ మాత్రం ఇంత తక్కువ వెళ్తున్నాము అనేది 100% మనం నమ్మాల్సిందే. అవును. ఇంత అంటే 2 months లో 13 to 14 kgs తగ్గారు అంటే మీరు ఎంత బాగా చేశారంటే అదే మీ టీమ్స్ వాళ్ళు కూడా అనేవారండి, మేడం మీరు బాగా బాగా చేస్తున్నారు. చేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు కోఆర్డినేట్ చేశారు? పేర్లు నాకు తెలియదు. సాయి అనే సాయినా? ఆయన ఫస్ట్ అక్కడ తీసుకున్నారు, మా బాబు నెంబర్ తీసుకున్నాడు. ఓకే ఓకే. సాయి నీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నూజివీడ్ నుంచి మీరు అవునండి. అంటే ఫంక్షన్ కి వచ్చినా మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు టెస్టిమోనియల్ ఇచ్చిన. థ్యాంక్స్ అమ్మా. అండ్ ఆల్సో మీల్ ఇస్ కంటైనింగ్ గుడ్ ప్రోటీన్. ఓకే ప్రోటీన్ అంతా ఉంది, ఇప్పటి వరకు అంత ప్రోటీన్ అంటే తీసుకోలేదు కూడా. ఓకే. సో మొత్తం బాగుంది. షీస్ కంటిన్యూ. మెయింటెనెన్స్ అందరూ డైట్, బాగా తగ్గా ఉంటున్నారండి. మెయింటెనెన్స్ డైట్ ఇంట్లో అందరికీ వండి పెట్టండి ఆ కర్రీస్. అవన్నీ హెల్దీ కర్రీస్. సో అందరూ వీక్ లో 4 days అలా తింటాం, 3 days మీకు ఇష్టం వచ్చింది తిన్నా. ఇవి కూడా ఇష్టంగా ఉండే కర్రీస్ లాగే ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. బట్ ఇవి హెల్త్ కి కావాల్సినవి, పెప్టైడ్స్ కి కావాల్సినవి, అదే మన హార్మోన్స్ కావాల్సినవి ఆ 4 days ఇస్తాం. సరే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.